హలో ఆక్వామ్యాన్, ఇంట్లో ఇన్ని ఆక్వేరియంస్ పెట్టుకున్న నన్ను 1 వీక్ ట్రిప్కి వెళ్దాం రారా అని మా ఇంట్లో వాళ్ళు అంటే నేను వదిలే, మీరు వెళ్ళండి, నేను తర్వాత ఇప్పుడు. ఇన్ని చేపలను ఇంట్లో పెట్టుకుంటే ఎవ్వరో ఒకరు ఇంట్లో ఉండాల్సిందే. 2 రోజులు ఫుడ్ పెట్టకపోతేనే ఇందులో ఏదో ఒక చేప దేన్నో దాన్ని వేసేస్తుంది. అలాంటిది 1 వీక్ ట్రిప్ అంటున్నావు. చూసుకో మళ్ళా. అయితే మన ఓజీ గాడు విపరీతంగా పెరిగిపోతున్నాడు. వీడిని, డ్రాగన్ని, మార్కోని, రోలెక్స్ని మాన్స్టర్ ఫిష్ పాండ్లో పెట్టి మిగతా వాటిని ఆక్వేరియంస్లోకి షిఫ్ట్ చేద్దాం అన్న ఒక ఆలోచనలో ఉన్నాను. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. అండ్ మామ, ఇన్ని ఆక్వేరియంస్ ఉన్నందుకు వాటిలో 24/7 మెయింటైన్ చేసే ఆ 200-300 వాట్స్ హీటర్లు, ఎయిర్ పంపులు, వాటి వల్ల కరెంటు బిల్ అయితే వాసిపోతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇవన్నీ ఇలా పెరిగిపోతా ఉన్న ఎరపేమని కొనాలనిపిస్తుంది, హ్యామ్స్టర్స్ని కొనాలనిపిస్తుంది, ర్యాబిట్ కొనాలనిపిస్తుంది. అలా ఎప్పుడు ఏదో ఒక కొత్త జంతువుని కొనాలనిపిస్తానే ఉంటుంది. డబ్బు 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 రే. అసలు ఈ హాబీ చూసే వాళ్ళకంటే స్టార్ట్ చేసిన వాళ్ళకి అర్థమైద్ది ఈ హాబీలో ఉండే ఆ మజా, కిక్ ఏంటో. ఇది డ్రగ్స్ కంటే ఫాస్ట్గా పనిచేస్తుంది. ఒక్కసారి ఇందులోకి దిగితే ఇంకా ఇంకా చేపల్ని కొనాలనిపిస్తానే ఉంటుంది. వచ్చిన డబ్బంతా వీటికే ఖర్చు పెట్టాలనిపిస్తానే ఉంటుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంకో ఫీలింగ్ కూడా వస్తుంది. అదేంటంటే, నాకు పిచ్చారా? హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.